వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెకీ. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, సో మనం ఇచ్చిన ఈక్వేషన్ బట్టి మీన్ టర్మ్స్ ఏంటివి, మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటివి, మీన్స్ వాల్యూస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలా అన్నది డిస్కస్ చేయబోతున్నాం. సో మీన్ టర్మ్ అంటే ఏంటి, మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటని ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మీరు అది చూడకపోతే కనుక వన్స్ ఆ వీడియోని ఒకసారి చెక్ చేసి అవేంటో తెలుసుకుని ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫర్ సపోజ్ ఈక్వేషన్ అనేది ఇలా ఇచ్చారు మనకి. సో ఈక్వేషన్ ఇచ్చి మనకి దీని నుంచి వాట్ ఆర్ ద మీన్ టర్మ్స్, వాట్ ఆర్ ద మ్యాక్స్ టర్మ్స్ అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే, సో దాన్ని మీరు త్రీ వేస్లో మీరు ఈ మీన్ టర్మ్స్ని మ్యాక్స్ టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ దానిలో ఒకటి బెస్ట్ ఉంటుంది. మీన్స్ ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరిగే కొద్దీ మనకి కొన్ని మెథడ్స్ అనేవి కాంప్లెక్సిటీ ఉండడం మూలంగా సో దానికి తగ్గట్టు కొన్ని మెథడ్స్ని ఫైండ్ చేశారు. సో మనకి మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి. సో ప్రతి మెథడ్ని డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్ మెథడ్ ఆల్సో కూడా అది డిస్కస్ చేద్దాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత కమెంట్ చేయొచ్చు. నేను దాని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను మీకు ఏదైనా సమ్ ప్రాబ్లం ఉంటే. సో అంటిల్ నౌ ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లంకి ఏవైతే 3 వేస్ ఉన్నాయో అది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 వేరియబుల్స్తో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 2 పవర్ 3 అంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. సో 8 కాంబినేషన్స్ కాబట్టి మనం ఒక ట్రూ టేబుల్ డ్రా చేద్దాం దానికి. సో 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 0 1 1 1 0 1 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2 డెసిమల్ అయితే 3 4 5 6 and 7. సో ఇది 5, ఇది 4 3 సో మనకి ఈ వాల్యూ 0 1 2 3 4 5 6 and 7. సో ఆ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి కదా. సో మనం ఇక్కడ ఈ ఫంక్షన్ని అవుట్పుట్ ఎంతో రాయాలి. సో ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి, సో 0 + b కాంప్లిమెంట్ అని ఈ ఈక్వేషన్ ప్రతి ఒక్కటి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఈక్వేషన్ ఒక చార్ట్ రాద్దాం. సో b + c. సో ఏ వాల్యూ అంత మనకి ఈ కాంబినేషన్లో 0 + b బార్ అంటే 1. సో అగైన్ b + c అంటే సో 0 + 0. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సో 0 + 1 ఈజ్ నథింగ్ బట్ 0తో మనం ఏ ఎండ్ ఆపరేషన్ చేసిన వాల్యూ అనేది 0 అవుతుంది. సో 0. సో అలా దీనికి చేస్తే మనకి 1 వస్తుంది. సో అలాగే సేమ్ దీనికి కూడా మీరు ఇలా ఈ విధంగా పర్ఫామ్ చేస్తే సో మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో 0 మీరు ఒకసారి తర్వాత వెరిఫై చేయండి. సో ఈ వాల్యూస్ని ఇక్కడ పెట్టి మీరు ఒకసారి వెరిఫై చేస్తే మీకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది మీకు ఏ వాల్యూ వస్తుందని. సో ఇక్కడ మీరు 0 1 0 పెట్టుకుంటే కనుక 0 వస్తుంది. సో ఇక్కడ 0 1 0 పెట్టినా మీకు 0 వస్తుంది. సో ఇక్కడ మీరు ఇది పెట్టినా కూడా మీకు 0 వస్తుంది. సో ఇక్కడ 1 వస్తుంది. సో ఇది కూడా మీరు ఈ వాల్యూని కనుక మీరు ఈ ఈక్వేషన్లో ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు 1 1 0 ఉందనుకో, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి 0 మీన్స్ ఏ అన్నారు కాబట్టి 1 + b వాల్యూ 1. సో 1 కాంప్లిమెంట్ అంటే మనకు 0 కాబట్టి b వాల్యూలో b బార్ ప్లేస్లో 0 పెట్టాం. b + c ఈజ్ నథింగ్ బట్ 1 + 0. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 × 1 అంటే 1 వస్తుంది. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి 1 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మ్యాక్స్ టర్మ్స్ మీన్ టర్మ్స్ ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ మనకి ఏవైతే 0తో ఉన్నాయో సో అవి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి మనకి. సో మ్యాక్స్ టర్మ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాం, పై విత్ క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏవేంటి మనకి దాని రిక్వైర్డ్ డెసిమల్ నెంబర్ ఎంతో చూసుకోవాలి 0. అండ్ హియర్ ఈ 0 అనేది 2 రిప్రజెంట్ చేస్తుంది, 2 and 3 and 4. దీస్ ఆర్ ద మ్యాక్స్ టర్మ్స్. సో ఇవనేవి మనకి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. సో మీన్ టర్మ్స్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, సిగ్మా విత్ స్మాల్ m. సో ఏవైతే ట్రూ వాల్యూస్ మీన్స్ లాజిక్ 1 ఉన్నాయో సో వాటిని మనం మీన్ టర్మ్స్గా కన్సిడర్ చేస్తాం. 1 5 6 and 7. దీస్ ఆర్ ద మీన్ టర్మ్స్. సో ఇది ఒక వే ఆఫ్ మెథడ్ అనమాట, మీన్ టర్మ్స్ని మ్యాక్స్ టర్మ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో నెక్స్ట్ అదే ఈక్వేషన్కి సో ఆ ఈక్వేషన్ ఒకసారి మనం ఇక్కడ రాసుకుందాం. a + b బార్ b + c. సో ఇది కదా మనకి ఈక్వేషన్. సో అవే మ్యాక్స్ టర్మ్ మీన్ టర్మ్స్ని ఇంకో వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఎలా అంటే, సో మనకి ఇదే ఏ ఫార్మేట్లో ఉంది, SOP ఫార్మేట్లో ఉందా, POS ఫార్మేట్లో ఉందా. సో ఇది మనకి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే POS ఫార్మేట్లో ఉంది. సో మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ POSగా మార్చుకోవాలి. సో స్టాండర్డ్ POS అంటే మనం ఏమనుకున్నాం దాని గురించి కూడా మనం ఒక వీడియోలో చెప్పాము.
సో దాన్ని కూడా మీరు చూడకపోయింటే ఒకసారి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి మీరు వెరిఫై చేయండి. అంటిల్ నౌ నేను ఒక సింపుల్గా చెప్తాను. ఇక్కడ స్టాండర్డ్ పీఓఎస్ అంటే మనం తీసుకున్న ప్రతి సమ్లో కూడా ప్రతి సమ్ టర్మ్, ఇది ఒక సమ్ టర్మ్, ఇది ఒక సమ్ టర్మ్, ఈ రెండు సమ్ టర్మ్స్లో కూడా మనం ఏం చేయాలి, ఎవ్రీ వేరియబుల్ మనకి తీసుకున్న ప్రతి వేరియబుల్ ప్రతి టర్మ్లో ఉంటే దాన్ని స్టాండర్డ్ పీఓఎస్ అంటాం. సో ఇక్కడ మనకి సి అనే వేరియబుల్ మిస్ అయింది కాబట్టి సో మనం ఇక్కడ మనం ఏం చేయాలంటే సి బార్ని యాడ్ చేయాలి. ఎందుకంటే సి బార్ వాల్యూ మనకి వాల్యూ అంతా 0. సో a ప్లస్ బీ బార్ ప్లస్ 0 అంటే మళ్ళీ మనకి రిటర్న్ ఏమొస్తుంది, a ప్లస్ బీ బారే వస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ సి ప్లస్ సి బార్ మనకి ఈ అవుట్పుట్లో మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. సో మన కన్వీనియంట్ కోసం ఇలా రాసాం. సో బీ ప్లస్ సి, ఇక్కడ మనకి ఏ వేరియబుల్ మిస్ అయింది, ఏ వేరియబుల్ మిస్ అయింది కాబట్టి ఏ బార్ అని రాసాం. ఇది పీఓఎస్ కాబట్టి. అదే ఎస్ఓబి ఫార్మేట్ అయితే ఏం రాస్తాం, ఏ ప్లస్ ఏ బార్ అనేది రాస్తాము. సో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో అంటిల్ నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో మనం ఇలా రాసాం కదా. సో ఈ సి బార్ని ఏ బార్ని వీటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ లా ప్రకారం. సో మనం ఫస్ట్ సిని ఏ ప్లస్ బీ బార్ ప్లస్ సిని హోల్ ఈక్వేషన్తో రాసాం. నెక్స్ట్ సి బార్ని కూడా ఏ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్. సో ఈ సిని ఈ రెండింటికి రాసాం, ఈ సి బార్ని టూ వేరియబుల్స్కి రాసాం. సో సేమ్ ఈ ఏ బార్ని కూడా ఈ బీ ప్లస్ సికి రాయాలి. సో అది ఎలా రాస్తాం, ఏ ప్లస్ బీ ప్లస్ సి ఒక ఈక్వేషన్ అయితే ఏ బార్ ప్లస్ బీ ప్లస్ సి ఒక దానికి రాస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ రాయాలి. సో మనకి ఇది ఫస్ట్ ఏ ఫార్మేట్లో ఉంది, పీఓఎస్ ఫార్మేట్లో ఉందా, ఎస్ఓబి ఫార్మేట్లో ఉందా. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఉంది కాబట్టి పీఓఎస్. సో పీఓఎస్ అంటే మనకి ఏంటి, ఒరిజినల్ వాల్యూ మీన్స్ ఎలాంటి బార్ లేకపోతే దాని వాల్యూ 0 అవుతుంది, అండ్ బార్తో రిప్రజెంట్ చేసిన దాని వాల్యూ 1 అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ బార్తో రిప్రజెంట్ లేదు కాబట్టి 0, బీ బార్ మీన్స్ 1. సో బార్ ఉన్న వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో సి ఈజ్ నథింగ్ బట్ 0. సో 0 1 0 ఈజ్ నథింగ్ బట్ 2. సో మనం పీఓఎస్లో వచ్చే సమ్ ప్రొడక్ట్స్ని ఏమంటాము, మ్యాక్స్ టర్మ్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేవన్నీ కూడా మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. 2, సో ఇక్కడ ఒరిజినల్ టర్మ్ ఉంది కాబట్టి 0, బార్ ఉంది కాబట్టి 1 1. సో 0 1 1 ఈజ్ నథింగ్ బట్ 3. సో 3 అగైన్ మనకి ఇక్కడ అన్ని ఒరిజినల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0 0 0. సో 0 0 0 అంటే మనకి డెసిమల్లో 0 అవుతుంది. నెక్స్ట్ ఏ బార్ బి సి మీన్స్ 1 0 0 4. సో ఇవన్నీ కూడా మనకి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఆర్డర్లో రాసుకుంటే 0 2 3 4 అనేవి మనకి మ్యాక్స్ టర్మ్స్. సో ఇందాక మీరు అబ్జర్వ్ చేయండి 0 2 3 4 అనే మ్యాక్స్ టర్మ్స్ ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసినా కూడా 0 2 3 4 అనే మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. సో మీన్ టర్మ్స్ ఏంటివి, మ్యాక్స్ టర్మ్స్ కానివి మీన్ టర్మ్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమేమి లేవు, 3 వేరియబుల్స్ కాబట్టి మొత్తం 8 కాంబినేషన్స్. 8 కాంబినేషన్స్ అంటే నీకు 0 to 7 వాల్యూస్ వస్తాయి. సో 0 to 7 వాల్యూస్లో ఆల్రెడీ 2 3 4 ఇక్కడ వెళ్ళినాయి అంటే మిస్సింగ్ అయినాయి ఏంటివి 1 5 6 7. సో అవి మ్యాక్స్ టర్మ్స్. సో ఇందాక దానిలో కూడా చూడండి 1 5 6 7 సేమ్ ఈక్వేషన్, సేమ్ డిఫరెంట్ మెథడ్స్లో కూడా మనం సేమ్ మీన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ని తీసుకురాగలం. సో ఇది ఒక వే ఆఫ్ మెథడ్. సో ఇంకో వే ఆఫ్ మెథడ్ ఉంది, అదేంటంటే సో మీరు ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ బీ బార్ బీ ప్లస్ సి, ఇది కదా ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో మీకు ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో సో యాస్టీజ్ అట్లా రాయండి. మనం ఇక్కడ మిస్ అయిన వేరియబుల్ ప్లేస్లో క్రాస్ మార్క్ పెట్టాలి. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏ మనకి పీఓఎస్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మీన్స్ ఎలాంటి బార్తో ఏ వేరియబుల్ అయినా కూడా బార్తో రిప్రజెంటెడ్ లేకపోతే కనుక మీన్స్ ఏ బార్ అలా కాకుండా ఏ అలా ఉంటే కనుక మనం ఏం చేయాలంటే సో ఏ ఉంది కాబట్టి దాన్ని 0తో, ఏ బార్ ఉంటే దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. సో 1 minute. సో మనం పీఓఎస్ ఫార్మేట్లో ఒరిజినల్ ఫార్మేట్లో ఉన్నదాన్నేమో 0తోను అండ్ బార్తో ఉన్నదాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏ అనేది మనకు ఒరిజినల్ రూపంలో అంటే బార్తో రిప్రజెంట్ అంటే కాంప్లిమెంట్ లేదు కాబట్టి 0తో రాస్తాం. సో బీ బార్ ఉంది కాబట్టి 1 రాస్తాం. సో ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇంకో వేరియబుల్ మిస్ అయింది కాబట్టి దానికి క్రాస్ మార్క్ అనేది మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు బీసీ, సో మనకి ఫార్మేట్ ఏంటి ఏ బీసీ కదా. సో ఇక్కడ మనకి ఏ అనే వేరియబుల్ మిస్ అయింది, సో అక్కడ క్రాస్ మార్క్ పెట్టాం. బీసీ వాల్యూస్ ఉన్నాయి, సో బీసీ వాల్యూలు బార్లు ఉన్నాయా లేవు. సో రెండింటికి బార్లు లేదు కాబట్టి 2 zeros పెట్టాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క వేరియబుల్ ఉంటే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 2 కాంబినేషన్స్ వస్తాయి. సో అవి ఏవేంటివి 0 1 1 1. సో సేమ్ ఈ 0 1 అలానే రాసి ఒకసారి 0 రాయండి, ఒకసారి 1 రాయండి. సో 0 1. సో x 0 0 ఈ 0 0 యాస్టీజ్ రాయండి. మనకు ఒక వేరియబుల్ అంటే 2 కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి 0 1. సో ఇప్పుడు వీటికి రాయండి. దీన్ని డెసిమల్ ఫార్మేట్లోకి మారిస్తే 2, దీన్ని డెసిమల్లోకి మారిస్తే 3. సో దీని వాల్యూ 0, దీని వాల్యూ 4. ఇది పీఓఎస్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనకు వచ్చే ఏమవుతాయి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. సో మ్యాక్స్ టర్మ్స్ మనం అలా రిప్రజెంట్ చేస్తాం, పై విత్ క్యాపిటల్ అంతా రిప్రజెంట్ చేస్తాం 0 2 3 4. ఇక్కడ మీకు ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మీరు మ్యాక్స్ టర్మ్స్గా రిప్రజెంట్ చేస్తాం. మీన్ టర్మ్స్ అంటే ఏంటివి, మ్యాక్స్ టర్మ్స్ కానివి మీన్ టర్మ్స్. సో మనకి ఏవేంటివి ఇంకా రిమైనింగ్ 1 to 7 0 to 7లో మనకి రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, ఇంకా 1 5 6 7 ఇవి మ్యాక్స్ టర్మ్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి మనం తీసుకున్న ఈక్వేషన్ ఒక్కటే, బట్ మీన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రాసెస్ 3 ways. సో ప్రతి వేలో కూడా మనకి సేమ్ మీన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ వచ్చినాయి. మన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరిగే కొద్దికి
ఇలా ఈ మెథడ్స్ని యూజ్ చేయడం అంటే ప్రతి 2 టేబుల్ వేసి ప్రతి ఫర్ సపోజ్ ఇక్కడ 2 స్టెప్సే ఉన్నాయి, మీన్స్ 2 టర్మ్సే ఉన్నాయి, అలా కాదు 10 టర్మ్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి 2 టేబుల్ వేసి ఆ ఈక్వేషన్లో ప్రతి 0 0 0 అన్ని సబ్స్టిట్యూట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అది తీసుకుంటే కనుక ఈ ఈక్వేషన్ మనం ఆల్రెడీ 10 టర్మ్స్ ఉన్నాయి. సో దాన్ని ఇంకా నువ్వు స్టాండర్డ్ పిఓఎస్ స్టాండర్డ్ ఎస్ఓబిలోకి మారిస్తే ఇంకొక 10 టర్మ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా మనకు కాంప్లెక్స్ అవుతుంది. సో మనం ఎక్కువగా మ్యాక్స్ టర్మ్ మీన్ టర్మ్స్కి మనకి చాలా ఈజీ మెథడ్ ఏదన్నా ఉందంటే అది థర్డ్ మెథడ్. సో ఈ థర్డ్ మెథడ్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఇది ఈ విధంగా మనం మీన్ టర్మ్స్ని మ్యాక్స్ టర్మ్స్ని ఫైండ్ చేస్తాం. మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్లో పర్టికులర్గా ఏమన్నా మాకు ఆన్సర్స్ రావట్లేదు, సో ఈ ప్రాబ్లమ్ డిఫికల్ట్గా ఉంది అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. అంటిల్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.